హాయ్ ఫ్రెండ్స్, నేను పర్టికులర్గా ఏంటంటే డిజిటల్ సర్వీస్ ఐడియాస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ 2025 సిరీస్ అనేది అయితే కంటిన్యూ వీడియోస్ అనేది అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. సో అందులో భాగంగానే ఈ రోజు నేను తీసుకొచ్చే వీడియో ఏంటంటే ఎస్ఈఓ ఆర్టికల్ రైటింగ్. సో ఎస్ఈఓ ఆర్టికల్ రైటింగ్ కోసం చాలా మందికి తెలుసు అండ్ కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు. సో ఎస్ఈఓ ఆర్టికల్ రైటింగ్ అనేది ఈ రోజుల్లో ఫుల్ డిమాండెడ్ ఉన్న స్కిల్. ఓకేనా, ఎవరైతే ఎస్ఈఓ కోసం నేర్చుకున్నారో వాళ్ళు అమౌంట్ విషయంలో అయితే లక్షల్లో అయితే జనరేట్ చేస్తుంటారు పర్ మంత్. అండ్ ఇంతకీ ఎస్ఈఓ అంటే ఏంటి, అసలు ఏ వర్క్ ఉంటుంది అనేది మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎస్ఈఓ వచ్చేటప్పటికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం, ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం, ఏదైనా ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ డెవలప్ అవ్వాలి అండ్ ఈ కంపెనీ అసలు ఏం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ ఎటువంటి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ ఇటువంటి డీటెయిల్స్, ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ చేసే వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రతిదీ కూడా హైలైట్ చేస్తూ పర్టికులర్గా మనం గూగుల్లో కానీ ఇంకెక్కడైనా సెర్చ్ చేసినప్పుడు మనకి ఆ కంపెనీ కోసం ఇమ్మీడియట్ గా మనకి చూపిస్తుంటారు చూసారా. అండ్ దానికోసం ఈ ఎస్ఈఓ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీని ఇమ్మీడియట్ గా డెవలప్ గ్రోత్ చేయడం కోసం వాళ్ళు డిజిటల్ గా వాళ్ళ యొక్క స్కిల్ ని ఉపయోగించి పర్టికులర్ గా ఏదైనా సరే మనం ఏదైనా ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఈ కంపెనీ అనేది పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుకు తీసుకురావడానికి సంబంధించిన విధంగా, అంటే వాళ్ళ ముందుకు తీసుకురావడం కోసం ఇక్కడ ఎస్ఈఓస్ అనేది డిజిటల్ గా వాళ్ళు అనేది అయితే వర్క్ అనేది అయితే చేస్తుంటారు. సో దాని వల్ల ఏంటంటే ఈ కంపెనీ అనేది అయితే గ్రోత్ అనేది అయితే పెరుగుతుంటుంది అనమాట. ఈ విధంగా ఏదైనా కంపెనీ ఈజీగా డెవలప్ అవ్వాలంటే పర్టికులర్ గా ఎస్ఈఓలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర అనేది అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రైటర్స్ గా ఎలా మారాలి, సో దీని నుంచి మనీ జనరేట్ గా ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే, సో డిపెండింగ్ ఆన్ పర్సన్ అండ్ స్కిల్. సో అప్రాక్సిమేట్ చూసుకున్నట్లయితే పర్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 1 to 6 లాక్ అనేది అయితే అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు. యాజ్ ఎ బిగినర్స్ కూడా ఇనిషియల్ గా ఏంటంటే మనకి ఒక 20K నుంచి 30K అండ్ సీనియర్స్ అంటే దీని స్కిల్ పెరుగుతున్న కొద్ది కూడా మోర్ దెన్ 1 లాక్ అనేది అయితే జనరేట్ అయితే చేయొచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు ఎస్ఈఓ కోసం మీరు ఇంకొంచెం డీప్ గా తెలుసుకోవాలి. మనం కూడా ఎస్ఈఓ రైటర్ గా ఎలా మారాలి, సో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలను కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీరైతే ఈజీగా అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను, దీనికి అయితే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ గా ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా కొన్ని గ్రూప్స్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అందులో అయితే జాయిన్ అయ్యచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఫర్దర్ గా దీనికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేనైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.